2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌల సూర్య సాధన ఎపిసోడ్ 25. సో ఈ వీడియోలో మనకున్న ఆర్థిక సమస్యలు పోవాలంటే అసలు మనం ఏం చేస్తే పోతాయి? ఓ సూపర్, ఖచ్చితంగా అండి. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. 3 విషయాల వల్ల మన జీవితంలో ఆర్థిక సమస్యలు నిలిచిపోయి ఉంటాయి. షేమ్, గిల్ట్, ఫియర్ అంటాం. అంటే నేను నేను అసలు ఎందుకు పనికిరాను, నన్ను ఏదైనా ఇది నేను ట్రై చేస్తే నేను ఓడిపోతానేమో, అందరూ ఎక్కిరిచ్చేస్తారేమో, నేను ఇంక అవ్వదేమో, మన లైఫ్ ఇంతే అనే ఒక యాటిట్యూడ్. లేకపోతే భయం, చేస్తే ఖచ్చితంగా నేను ఓడిపోతానని ఫిక్స్ అయిపోయి సంథింగ్ డబ్బు అనగానే భయం భయం భయం, అంత డబ్బా, మేమెక్కడ పెడతాం, మేమెక్కడ చేస్తాం అనే దాంట్లో. అండ్ సమ్ కైండ్ ఆఫ్ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడెప్పుడో తప్పు చేశాను, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, మునిగిపోయాను, లేకపోతే వాళ్ళు ఇందులో పెట్టారు, మునిగిపోయారు కాబట్టి నేను చెయ్యము. ఈ 3 బేసిక్ మనకి లోపల, బ్రెయిన్ లోపల ఎక్కడో డీప్ ఇన్ ద కార్నర్ ఈ 3 మిగిలిపోయి గుచ్చుతుంటాయి. ఇది కాంప్రిహెండ్ చేయలేరు, అర్థం చేసుకోలేరు. నేను మళ్ళీ చెప్తున్నా, దీని మీద కూర్చోండి, ఈ థాట్ మీద. దట్ నేను దేనికి షేమ్ ఫీల్ అవుతున్నాను, డబ్బు సంపాదించడానికి ఎందుకు భయపడుతున్నాను, డబ్బు సంపాదించడానికి ఏంటి గిల్టీ నాకు, ఎందుకు నా ఆనందంగా విచ్చుకుని నేను డబ్బులు ఎందుకు సంపాదించలేను అనే దాంట్లోకి వెళ్ళాలి. ఈ 3 వల్ల వస్తాయి. పోనీ చెయ్యాలి అనుకుంటే ఈ 41 డేస్ నేను చెప్పిన ట్రయల్ చేయండి. ఓకే. నంబర్ 1 థింగ్, ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఆర్ కామన్. ఇది ఒప్పుకోండి. సైకలాజికల్గా ఎప్పుడో తప్పు జరిగింది, డబ్బు లేదు, మా అమ్మా నాన్న సరిగ్గా ఉంచలేదు, డబ్బులు దాచిపెట్టలేదు, నాకు ఏ సపోర్టు లేదు, ఇట్లాంటివన్నిటిని పక్కన పెడదాం. ఒక 41 డేస్ ఎలాగో వీడియో కోసం 10 నిమిషాలు టైం వేస్ట్ చేశారు కదా మీ లైఫ్లో, నాకు ఒక 41 డేస్ టైం ఇచ్చి ట్రై చేయండి. దట్ ఈ 41 డేస్ డబ్బు కారణాలు పెట్టుకుని తిట్టుకోను. ఓకే, ఐ విల్ నాట్ హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ మనీని తీసేస్తాను. డబ్బు వస్తుంది బాస్, ఏం కాదు అనే ధైర్యంతో ఉండండి. ఓకే, ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మన జీవితంలో డబ్బు కష్టం పోవాలి అంటే ఏదో ఒక ఫైనల్ కంక్లూజన్, దానికోసం ప్రయత్నము చెయ్యండి. చాలామంది ఇంకా కూడా మా దగ్గరికి ఎప్పుడైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు, ఇది చేస్తానండి, కాదు కాదు అది చేస్తానండి, కాదు కాదు అది చేస్తా, అలా సో మెనీ థింగ్స్ చేస్తారు. ప్లీజ్ నారో ఇట్ డౌన్, ఒక్కదానికి వచ్చేయండి, ఒక్కదానికే రండి. దాన్ని మల్టిప్లై చేసుకోవడం తర్వాత, ఫస్ట్ ఒక పాయింట్ మీదకి, దీని ద్వారా నేను డబ్బు సంపాదిస్తాను, ఇది నాకు తిండి పెడుతుంది అనే దాంట్లోకి రావాలి. ర్యాండమ్ అయిపోతారు. అంటే ఆ బిజినెస్ బాగుంటుందంట, ఈ బిజినెస్ బాగుంటుంది, వద్దొద్దు. ముందు ఒక దానికి, దీని ద్వారా నాకు డబ్బు వస్తుంది అని కన్ఫర్మ్ చేసేసుకుని దానిలోకి దిగండి. అండ్ నేను ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను, సరస్వతీదేవి ఉన్న చోటే లక్ష్మి వస్తుంది. యూ లెర్న్ అబౌట్ దట్ థరోలీ. నీ ఫీల్డ్ మీద నీకు తప్ప ఇంకొకడికి గ్రిప్ లేకుండా అంత చదవాలి. ఇంకొకటి గురించి కాదు, నీ గురించే. నాకు ఇంకా తెలియాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఇంకా దానికి సంబంధించిన విషయాలు తెలియాలి. తెలుసుకున్నది ఆచరణలో పెట్టండి అప్పటికప్పుడే. లెర్న్ సంథింగ్, పుట్ ఇట్ ఇన్ అప్లికేషన్, లెర్న్ ఫ్రమ్ దేర్, ఎక్స్పీరియన్స్ ఇట్, మళ్ళీ మార్చండి. ఇది చేసుకొని వాడు ఎప్పటికీ అలా ఉండిపోతాడు కంపల్సరీ. ఇంకా తలుచుకుంటూ డబ్బు డబ్బు ఉంటే బాగుంటుంది అని తలుచుకుంటూ. అండ్ ఈ మాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, డబ్బు లేని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రావడం ఈజీ, డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా డబ్బుకి వెళ్ళడం కష్టం. లేని ఇంకేముంది పోవడానికి, ఏమవుతుంది బాస్, ఏమీ కాదు అనే దాంట్లోకి దిగండి. డబ్బు రావాలి అంటే మీతో పాటు ఒక 4 మెంబర్ టీం ఉండాలి. 1, ఒక గుడ్ చార్టెడ్ అకౌంటెంట్ అడ్వైస్, అంటే ఫైనాన్షియల్స్ గురించి నీకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు నీ దగ్గర ఉండాలి లైఫ్లో. ఒకరిని ఎవరైనా మెంటర్ పెట్టుకోండి. 1 గుడ్ మెంటర్, నీకు గురువు కానీ మెంటర్ కానీ నీ లైఫ్లో ఉండి తీరాలి. హూ విల్ టెల్ యూ ఇది కరెక్ట్, ప్రొసీడ్ అని మనకు ఒక్క పుష్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. లీగల్ అడ్వైజర్ మీతో ఎప్పుడు నేను ఈ మాట చెప్తుంటాను, పెద్ద డబ్బు రావాలి అంటే నీ దగ్గర ఒక లీగల్లీ ప్రొటెక్టెడ్ టీం ఉండాలి. ఏ పెద్ద కంపెనీ అయినా తీసుకోండి, వాడికి ఒక లీగల్ ప్రొటెక్షన్ టీం ఉంటుంది. దట్ నేను చేసే దాంట్లో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ న్యాయం అనేది ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను ఈ మాట చెప్తుంటాను, పొలిటికల్గా స్ట్రాంగ్ ఉండాలి. పొలిటికల్లీ స్ట్రాంగ్ అంటే అన్ని రకాల తలకాయలు ఉంటాయి మన జీవితంలో, రకరకాల హెడ్స్, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు రకరకాల పీపుల్ ఉంటారు. పొలిటికల్లీ యూ హ్యావ్ టు కీప్ ఆన్ రీడింగ్ మైండ్స్. పొలిటీషియన్స్ హెల్ప్ ఉండాలి. పొలిటీషియన్స్ అంటే నీకు వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్లే కాదు, నీ లైఫ్లో నీకు కరెక్ట్గా ఆ టైంకి అలా మాట్లాడగలిగే ఒక టీం,
రెడీ ఉన్నారో వాడికి డబ్బులు వస్తాయి, ఫైనాన్షియల్ బ్లాక్ ఉండదు. ఎవరైతే ఫైనాన్షియల్లీ చిన్న స్టేజ్లో ఉండిపోతారో వాళ్ళకి నలుగురు ఉండరు. వాళ్ళు లీగల్ హెల్ప్ తీసుకోలేరు. చార్టెడ్ అకౌంటెంట్ ఒకసారి ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చుని అసలు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఏం చేస్తే వస్తుంది అని మాట్లాడరు ఎప్పుడు. 99%. ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడినా నాకు దోస్తు చెప్పిండు, వీళ్ళలోనే ఉంటారు. నీ దోస్తు చెప్పిండు, నీ ఫ్రెండ్స్ చెప్పిండు, నీ అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినా అక్కడే ఉంటాం. ఒక్క కన్సల్టేషన్ తీసుకోండి, ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్దే తీసుకోండి. అసలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ డబ్బులు, ఏంటి, నాకు ఇంత ఉన్నాయి, నాకు ఇంత ఇన్కమ్ ఉంది, 15,000 వస్తుంది ఎంతన్నా కానీ, దీన్ని నేను ఎట్లా పెంచచ్చు, దీన్ని ఏం చేస్తే బాగుంది, ఏ ఫీల్డ్ బాగుంది. ఇప్పుడు గోల్డ్ బాగుంది అని గోల్డ్ కొనేస్తారు, నేను సిల్వర్ బాగుంది అని సార్. అలా కాకుండా ఒక ప్రాపర్ స్ట్రాటజిక్ ఎవాల్యుయేషన్తో వెళ్తే డబ్బు వస్తుంది. ఇంకా ఫర్దర్గా వెళ్దాం. అసలు ఇలాంటివి ఏమీ లేవు, డబ్బు లేదు, ఏమీ లేదు. ప్లీజ్ టేక్ మీడియాస్ హెల్ప్. నీకున్న టాలెంట్, నీకున్న ఏదైనా చిన్న టాలెంట్ని పెద్దది చేసి చూపించండి, వెళ్ళండి. టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకున్నా కూడా డబ్బు వస్తుంది. ఏ టాలెంట్ లేకపోతే ఈ రోజు నుంచి ప్రయత్నం చేసి 1 yearలో తెచ్చుకోండి. డాన్స్ నేర్చుకుంటారా, డాన్స్ ఈజ్ ఎ టాలెంట్, చూపించుకోండి. స్టార్ట్ చెయ్యకుండా ఆలోచిస్తూ కూర్చునే వాడి దగ్గరికి డబ్బు రాదు. ఫైనాన్షియల్లీ బ్లాక్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆలోచనలలో బతికేస్తున్నారు. షేమ్, ఫియర్ అండ్ గిల్ట్లో అంటే అవ్వదులే, మా వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత చేసి నేను ఆ ఫీల్డ్ వదిలేయాలా, ఈ టైప్లో. ప్లీజ్ చేయండి. చేసిన వాడు ఎప్పుడూ తప్పవడు, చెయ్యకుండా ఆలోచించిన వాడు తప్పు అయిపోయినట్టే. ఇఫ్ యూ డోంట్ ట్రై యూఆర్ ఆల్రెడీ లాస్ట్. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ యూ మే లూజ్ ఆర్ విన్. నీకు 50-50 ఛాన్సెస్ పెరిగిపోయి. అసలే ట్రై చేయలేదు, ఏముంది అంత కలలే. నాకు ఎవరో కమెంట్ కూడా పెట్టారు ఇట్లా, ఏముంది మైక్ ఉంటే చెప్తారు బాస్ అని. మైక్ ఉంటే చెప్తున్నాం, ప్లీజ్ మీరు తీసుకుని ప్రూవ్ చేసేసేయండి, ప్లీజ్ ప్రూవ్ చేసేసేయండి దట్ ఎస్ ప్రయత్నం చేస్తే వస్తుంది. నిజంగా చాలా మంది అయితే అంటే ఎవరు మీరు ఇచ్చేసారని చెప్పేసి అనగానే కొంతమంది తెలియకుండానే మనం ఒకటి అనేస్తాము, మీరు ఇలా చేయండి అలా చేయండి, బట్ మీరు ప్రూవ్ చేసి చూపించండి. అబ్సల్యూట్లీ ప్రూవ్ చేసి చూపించండి. మీరు ట్రై చేయండి, ఏమీ కాదు, భయపడవద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్. నో ఫియర్, యూ విల్ విన్. ట్రై చేయండి. ట్రై చేయడంలో ఎవ్వరూ ఓడిపోరు, ఓడిపోవడంలో వదిలేస్తేనే ఓడిపోతారు. ఎస్. సో హోప్ఫుల్లీ ఇది హెల్ప్ కావాలి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ.